అభినయాలు అంటే అభి అను ఉపసర్గకి ఇన్ అని ధాతువు చేర్చడం వలన అభినయం అయింది. అభిముఖంగా ప్రదర్శించేది కాబట్టి అభినయమైంది. ఒక పదం యొక్క అర్థాన్ని ఎక్స్ప్రెస్ చేసేది కదా, అది అభినయం. ఇటువంటి అభినయం శాస్త్రం ప్రకారం ఏం చెప్పారు? 4 విధాలుగా చెప్పారు. ఒకటి ఆంగిక అభినయము, వాచిక అభినయము, ఆహార్య అభినయము, సాత్విక అభినయం. ఆంగిక అభినయము అంటే దాన్ని 3 భాగాలుగా చేశారు. అంగ ప్రత్యంగ ఉపాంగాలు, అంగములు 6. అంటే అంగములు అంటే ఆంగిక అభినయం అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక శివుడు గురించి చెప్పాను అనుకోండి. ఇప్పుడు నటరాజ స్వరూపము ఎప్పుడైతే ఇలాగా చేసామో అది శివుడు అని అర్థం అవుతుంది. ఎలా అర్థమవుతుంది? మనం ముద్రల ద్వారా కానీ అభినయం ఇలా బాడీ ద్వారా మూమెంట్లు చూపించడం వలన అదే అర్థమైంది. లేదా కృష్ణుడు, రాముడు, లేదా మత్స్యావతారము, కూర్మావతారము, లేదా వద్దు, పో, రా, ఇవన్నీ ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఏమిటంటే ఆంగిక అభినయంలోకి వస్తాయి. దాన్ని 3 భాగాలుగా ఏం చేశారంటే అంగ ప్రత్యంగ ఉపాంగాలు అన్నారు. అంటే అంగములు అంటే ఇప్పుడు తల, చేతులు అంటే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అవన్నీ దాంట్లో చూపించేది అంగములని. ప్రత్యంగములు అంటే ఇప్పుడు నడుము కానీ ఇలా షోల్డర్స్ కానీ ఇవన్నీ కొన్ని అలా కొన్ని సబార్డినేట్ బాడీ వలన పిక్కలు ఇటువంటి అన్ని చూపించడం దాని వల్ల కూడా ప్రత్యేకంగా ఉన్నారు. సరే ఉపాంగాలు ఏంటి అంటే ఉపాంగాలు అంటే మనకి ఐబాల్స్, ఐస్, కన్నురెప్పలు, చీక్స్, లిప్స్, చిన్, అలాగే చెవులు, ఇలా ఇవన్నీ కూడా ముఖంలో ఉన్నటువంటి ఆ ముఖ కవళికల ద్వారా చేసేది వాటి అన్నీ కూడా ఉపాంగాలు అన్నారన్నమాట. అంటే ఆంగిక అభినయంలో మనం దేన్ని ఏం చేస్తాం? ఇప్పుడు ఓం నమ శివాయ అనగానే మనం ఇలా పడతాం కాబట్టి అవన్నీ కూడా బాడీ యొక్క మూమెంట్, ఐ మూమెంట్, కళ్ళు దగ్గర నుంచి మొదల నుంచి చేస్తుంది వస్తుంది కదా. లేదంటే ఒక భామని ఇలా చూపించాం అనుకోండి, కళ్ళు దగ్గర నుంచి అన్నీ వస్తుంది కాబట్టి. అంటే ఏంటి? చేతులు, కాళ్ళు అన్నీ కూడా మనకి బాడీలో నుంచి ఆంగిక మనం చూపించాం అనుకోండి, లేదంటే భువనం మనం చూపించాం అనుకోండి, అన్ని అంటే అవయవాలు అన్నీ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని అంగములతో చేసేది కాబట్టి ఆంగిక అభినయము అన్నారు.